బాక్సాఫీస్ దగ్గర నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సంక్రాంతి సెలవుల అడ్వాంటేజ్ ను వాడుకొని సాలిడ్ కలెక్షన్లతో దుమ్ములేపింది. ఇక సినిమా బాక్సాఫీస్ దగ్గర 6వ రోజులో అడుగు పెట్టగా నార్మల్ వీకెండ్ అవ్వడంతో కలెక్షన్ల పరంగా డ్రాప్స్ ఉన్నప్పటికీ ఉన్నంతలో మంచి హోల్డ్ నే చూపెడుతూ ఉంది. నైజాంలో మాత్రం కొంచెం ఎక్కువగా డ్రాప్స్ కనిపిస్తూ ఉండగా మిగిలిన చోట్ల మాత్రం మంచి జోరునే చూపెడుతూ ఉంది ఈ సినిమా. మొత్తం మీద ట్రాక్ చేసిన సెంటర్స్ లో బట్టి చూస్తూ ఉంటే 5వ రోజు మీద సినిమాకు 6వ రోజు ఓవరాల్ గా 35% కు అటు ఇటుగా డ్రాప్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అన్ని చోట్ల ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే కొంచెం కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉండగా ప్రెజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు 6వ రోజున 3 కోట్ల రేంజ్ కు అటు ఇటుగా షేర్ అందుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉందని చెప్పాలి. అన్ని చోట్ల ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే కలెక్షన్స్ కొంచెం పెరగవచ్చు. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా బాక్సాఫీస్ దగ్గర 3.5 కోట్లకు అటు ఇటుగా షేర్ అందుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆల్రెడీ చాలా వరకు బిజినెస్ ను రికవరీ చేసిన ఈ సినిమా ఈ శని ఆదివారాలలో మరోసారి గ్రోత్ ను చూపించడానికి అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు. మొత్తం మీద బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించే విధంగా హోల్డ్ ను చూపెడుతూ బ్రేక్ ఈవెన్ మార్క్ వైపు పరుగులు పెడుతున్న డాకు మహారాజ్ మూవీ 2వ వారంలో బ్రేక్ ఈవెన్ ను పూర్తి చేసుకుని లాభాలలోకి ఎంటర్ అయ్యే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పవచ్చు. ఇక టోటల్ గా సినిమా 6 రోజులకు గాను సాధించే ఏరియాల వారి కలెక్షన్ వివరాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.